నెల్లూరు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశమైంది. మేయర్ స్రవంతి రాజీనామా ఆమోదంపై చర్చ జరుగుతోంది. క్యాంపు నుంచి నేరుగా కౌన్సిల్కి వచ్చారు కార్పొరేటర్లు. నెల్లూరు మేయర్ పదవికి స్రవంతి రాజీనామా చేయడంతో ఇన్ఛార్జ్ మేయర్గా రూప్ కుమార్ యాదవ్ నియమించింది ప్రభుత్వం. మేయర్గా ఎవరిని ఎన్నుకుంటారు, దీనిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని టీడీపీ నిర్ణయించడం, వైసీపీ నుంచి ఒక్కొక్కరుగా కార్పొరేటర్లు టీడీపీలో చేరికతో మేయర్ స్రవంతి రాజీనామా చేశారు. ఈనాటి ఈ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకునే దానికి ప్రత్యేక కారణం డిసెంబర్ నెల 14వ తారీఖున గౌరవ మేయర్ గారు పొట్లూరు స్రవంతి గారు తన యొక్క మేయర్ పదవికి రాజీనామా చేస్తూ దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నెల్లూరు నుంచి మా కరెస్పాండెంట్ మురళిని అడిగి తెలుసుకుందాం లైవ్ లో. మురళి, ఏం జరుగుతుంది నెల్లూరు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో? ఇంతకీ కొత్త మేయర్ ఎన్నిక ఎప్పుడు? అనేక నాటకీయ పరిణామాల మధ్య మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం వరకు కూడా జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా చూస్తే మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇవ్వడం, ఆ తర్వాత అవిశ్వాసానికి కలెక్టర్ తేదీని ప్రకటించడం, ఆ సమావేశంలోపే చాలామంది టీడీపీలో మెజారిటీగా సభ్యులు ఉన్నప్పటికీ ఇక్కడి నుంచి కొంతమంది సభ్యులను, అంటే 5 మంది వైసీపీ సభ్యులను తిరిగి మళ్ళీ వైసీపీలోకి, అంటే టీడీపీలో ఉన్నటువంటి వారందరినీ కొట్టి వైసీపీలోకి చేర్చేటువంటి ప్రయత్నం చేశారు. సో మళ్ళీ తిరిగి అందులో నుంచి 2 కార్పొరేటర్లు కూడా వచ్చారు. సో ప్రతిరోజు కూడా ఏదో ఒక మలుపు తీసుకున్నటువంటి ఈ పరిణామానికి ఒక పులి స్టాప్ పడింది ఇవాల్టి సమావేశంతో. అయితే ఇక్కడ ఒకటి మనం చూడాలి, టీడీపీకి పూర్తి మెజారిటీ ఉంది, 40 మంది సభ్యులు ఉన్నప్పటికీ కూడాను వైసీపీ దగ్గర కేవలం 12 మంది సభ్యులు ఉన్నారు. కానీ ఇక్కడ అవిశ్వాసం అనేది మేయర్ తమ పార్టీలో లేనప్పటికీ అవిశ్వాసం వీగిపోయేలా చేయాలనేది వైసీపీ ఒక ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం ఫలించలేదు. సో 5 మంది కార్పొరేటర్లు తిరిగి తీసుకెళ్ళింది. మొత్తం 17 మంది సభ్యులు అవుతారు. మరొక 3 సభ్యులు, అంటే 20 మంది వరకు కూడా సభ్యులను కనుక తమ వైపు తిప్పుకోగలిగితే అవిశ్వాసం, అంటే 1/3 ఉంటే కనుక అవిశ్వాసం వీగిపోయేటువంటి అవకాశం ఉంది. సో రాజీనామా చేసినటువంటి మేయర్ స్రవంతి అలాగే మేయర్గా కొనసాగేటువంటి అవకాశం ఉంది. సో ఆ ప్రయత్నం వైసీపీ చేసింది, ఫలించలేదు. టీడీపీ ఎత్తుకు పై ఎత్తు వేసింది. ఉన్నటువంటి వైసీపీలో ఉన్నటువంటి ఆ 12 మంది సభ్యులు కూడా కొందరిని టీడీపీ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేసింది. సో దీంతో అవిశ్వాసం అవకాశం లేకుండానే మేయర్ రాజీనామా చేసినటువంటి పరిస్థితి. ఆ రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది. ఇవాళ ఆమోదించినటువంటి ప్రభుత్వం ఆమోదించినటువంటి దానికి సంబంధించే తీర్మానం చేశారు ఇక్కడ. సో మేయర్ స్రవంతి రాజీనామాని ఆమోదిస్తూ సభ్యులందరూ కూడా ఒక ఏకవాక్య తీర్మానం చేసినటువంటి పరిస్థితి. సో ఇన్ఛార్జి మేయర్గా రూప్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి రూప్ కుమార్ యాదవ్ ఇన్ఛార్జ్ మేయర్గా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన ఆధ్వర్యంలోని సభ జరిగింది. సో 15 నిమిషాల పాటు కౌన్సిల్ అనేది జరిగింది. ఈ తీర్మానం తర్వాత మేయర్ స్థానంలో కూర్చొని ఇన్ఛార్జ్ మేయర్గా బాధ్యతలు కూడా తీసుకున్నారు. సో ఇన్ని రోజులు జరిగినటువంటి నాటకీయ పరిణామాలన్నింటికీ కూడా ఒక పులి స్టాప్ పడిందనే చెప్పాలి. సో ఆ తర్వాత మేయర్ ఎన్నికకు ఎన్నికల కమిషన్ ఒక తేదీని ప్రకటిస్తుంది. సో ఆ ప్రొసీజర్ ప్రకారం 15 నుంచి నెల రోజుల్లోపు మేయర్ ఎన్నిక జరిగేటువంటి అవకాశం ఉంది. సో ఎస్టీ గిరిజన మహిళగా మేయర్గా ఉన్నటువంటి స్రవంతి రాజీనామా చేసిన తర్వాత అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి దేవరకొండ సుజాతను మేయర్గా ఎన్నుకునేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పటికే ఆ పేరును కూడా టీడీపీ నుంచి ఖరారు చేశారు. మంత్రి నారాయణతో పాటు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇద్దరు కలిసి ఆ పేరును ప్రకటించాలని నిర్ణయం కూడా తీసుకున్నారు. దానికి సంబంధించి ఎన్నిక అనేది కూడా రానున్నటువంటి నెల రోజుల్లోపే జరిగేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. రైట్ మురళి.